ఓం నమ శివాయ నమ. ఓం కొండదేవతాయ నమ. ఓం వనదుర్గాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, లక్ష్మీ యోగం. మరి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి గత 7 సంవత్సరాల నుంచి ఇలా మీద పడ్డ శని ప్రభావం వల్ల ఎన్నో రోజుల నుంచి సమస్యతో సతమతం అవుతున్నారా? మరి ఎన్నో రోజుల నుంచి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మార్పులు కొన్ని రాబోతున్నాయి. చేంజెస్. ఇప్పుడు ఈ శని ప్రభావం వల్ల వీళ్ళు 7 సంవత్సరాల నుంచి వీళ్ళ పడ్డ బాధలు, వీళ్ళ పడ్డ కష్టాలు ఎన్నో విధానాలుగా పోరాడుకుంటూ తిని తినక లేక ఉండి లేక ఎన్నో బాధలు పడుకుంటూ కుటుంబాన్ని బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని పోరాడుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఆ శని దిశ లాస్ట్ వరకు చివరి దిశ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి ఫ్రెష్గా లక్ష్మీ యోగ దిశ రాబోతుంది. అంటే గురు దశ ప్రారంభం అయింది. మరి ఇలా గురు దశ ఇలా జాతకంలో ప్రారంభం అయింది కాబట్టి ఇలా పేరు బలంలో 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఈ 3 గ్రహాల వలన వీళ్ళకు అనుకున్న కార్యక్రమాలు, చేసే పనులు, అభివృద్ధిగా అయ్యే మార్గాలు, పెద్ద పెద్ద కార్యక్రమాలు, పెద్ద పెద్ద పనులు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఎన్నో రోజుల నుంచి చేయాల్సిన కార్యక్రమాలు, చేసే పనులు మరి ఎందుకు ఆగుతున్నాయి, దానివల్ల సమస్యలు ఎందుకు లేట్ అవుతున్నాయి, కారణం ఏమిటి అనేది మీరు తెలుసుకోవాలని చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. మరి వ్యాపార పరంగా చూసుకుంటే కొంత చేంజెస్ రాబోతుంది. వ్యవసాయ పరంగా కొన్ని మార్పులు, దాంట్లో మళ్ళీ మీరు వ్యవసాయంలో కొన్ని పెద్దవి కూడా కొన్ని కొనాల్సినవి, మార్పులు చేయాల్సినవి, కొన్ని భూమి సమస్యల్లో కూడా కొన్ని అవకతవకలు కూడా కొన్ని చేయాల్సినవి కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి మంచి అదృష్ట యోగం అనేది పట్టబోతుంది. ఒక స్త్రీ నుంచి ఇలా జాతక చక్రమే తిరగబోతుంది. కాబట్టి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు అనుకున్న కోరికలు, అనుకున్న ప్లానింగ్, అనుకున్న పనులు అతి వేగంగా రాబోతున్నాయి. మరి ఈ టయాలలో వీళ్ళు అతి జాగ్రత్తగా కొన్ని పాటించి ఎదుటి మనిషితో చాలా జాగ్రత్తగా ఉండి ఏ పని చేసినా కూడా పార్ట్నర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వీళ్ళు చాలా జాగ్రత్తగా కొన్ని పాటించినట్టుగైతే ఇలా జీవితానికి, ఇలా యోగానికి, ఇలా నక్షత్రాన్ని బట్టి చాలా వరకు అభివృద్ధి అనేది అవుతుంది. మరి ఇప్పుడు వీళ్ళకి ఏ కార్యక్రమం చేస్తాం అనుకున్నా, ఎడుపోదాం అనుకున్నా కూడా మనస్సు శాంతి లేకోకుండా మానసికమైన ఇబ్బందులతో, మానసికమైన ఒత్తిడి, మానసికమైన ఆలోచనతో కూడా వీళ్ళు సతమతం అయిపోయి ఎన్నో విధానాలుగా పోరాటం చేసుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ సమస్యలతో పడి సతమతం అయిపోతున్నారు. మరి వీళ్ళు సతమతం అయ్యే వాళ్ళకి ఇంట్లో ఉండవలసిన వాళ్ళకి కొంచెం ఒకరి మాట ఒకరికి అనుకూలం లేని దానివల్ల కొన్ని సమస్యలు వచ్చి పడిపోతుంటాయి. మరి అలాంటి సమస్యలు వచ్చిన దానివల్ల మరి ఏ కార్యక్రమం అనుకున్నా, ఏది చేయాలనుకున్నా, ఎడు పోదాం అనుకున్నా కూడా అది వాళ్ళకి సక్సెస్ కాకోకుండా దగ్గరికి వచ్చింది దూరం కావటం, నమ్ముకున్న వాళ్ళ నుంచి నష్టాలు కావటం, బంధువు మిత్రులతో కొన్ని విరోధాలు రావటం, ప్రేమించిన అమ్మాయితో కొన్ని గొడవలు రావటం, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటం, కోర్టు చుట్టూ తిరగటం, ఇలాంటి సమస్యలతో కొంత సతమతం అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఇలాంటి సమస్యలు కొన్ని ఉన్నాయి కాబట్టి ఆ సమస్యను కూడా ఇంకా క్లీన్ చేసుకున్నట్టుగైతే ఇలా జీవితంలో వీళ్ళు అనుకున్న స్థాయికి ఎదగలుగుతారు. ఇప్పుడు వరకు ఒక 50% వరకు క్లీన్ అయింది. ఇంకొక 50% వరకు క్లీన్ కావాలనుకుంటే వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందువల్ల అంటే వీళ్ళకి ఎదుటి మనిషిని, ఈ కుంభరాశి వాళ్ళు ఎదుటి మనిషిని గుడ్డిగా నమ్ముతారు. ఎవరు ఏ మాట చెప్పినా, ఎవరు ఏది చేసినా కూడా వీళ్ళు చెప్పిందే కరెక్ట్, అదే కరెక్ట్ అనుకుంటారు. కాబట్టి దాంట్లో ఎన్నో ఉంటాయి. కాబట్టి మనకి సంబంధించినోడు మనకి మంచి చెప్పాలని ఒక రకంగా చెప్తాడు, మనకి చెడు చేయాలని వీళ్ళు బాగుంటున్నారు, వీళ్ళకి ఏదో ఒకటి చెప్పాలని చెడు కూడా చెప్పి ఈ విధంగా మంచిగా పోండి అనేట్టుగా కొంతమంది కొన్ని విధానాలుగా చెబుతుంటారు. దాన్ని కూడా మనం ఆలోచించి ఆచితూచి అడుగేయాలి. కానీ తొందరపాటు వల్ల మనం వాళ్ళు చెప్పిందే శాసనం అన్నట్టుగా, వాళ్ళు చెప్పిందే విధానం అన్నట్టుగా మనం వాళ్ళ రూట్లో నడిచామనుకోండి, చాలా ప్రమాదంలో పడతాం. ఈ 50% పోయి లాస్ట్కి 0%లో అయిపోతాం. కాబట్టి అంత దూరం మీరు తెచ్చుకోవద్దండి. గోరుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవద్దండి. కాబట్టి పెద్దవాళ్ళు అన్నట్టుగా తొక్కితే రాయి, మొక్కితే దేవుడు, నమ్మకంతోనే ఏదైనా అవుతుంది. కానీ నమ్మకం లేని ఈ భూ ప్రపంచంలో ఏదీ కాదు. కాబట్టి మీ మీద ఉండాల్సిన ఈ శని దోషాలు కానీ, గ్రహ దోషాలు కానీ, చెడు దోషాలు కానీ, ఈ ఉండాల్సిన కుటుంబంలో ఉండాల్సిన కొన్ని గ్రహ దోషాలు కానీ ఇవన్నీ తొలగిపోవాలి అంటే
దానికి చేయాల్సిన పూజా బలాలు అనేది కొన్ని ఉంటాయి. మీరు చేయాల్సింది శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజా బలం చేయండి. దాని తర్వాత మీరు చేయాల్సింది శ్రీ కాలభైరవ, శ్రీ కాలభైరవ అష్టోత్తరం చదివి శ్రీ కాలభైరవ గుడికి వెళ్ళి అష్టమి, నవమి, దశమి ఈ 3 రోజుల పాటు పూజా బలాలు చేయాలి. ఈ 3 రోజుల పాటు ఈ 3 రోజులు ఎప్పుడు వస్తే అప్పుడు మీరు వెళ్ళి అక్కడ మీరు పూజా బలాలు చేసినట్టుగైతే అక్కడ దీపారాజుని వెలిగించి ఒక గుమ్మడికాయ తెచ్చి దాన్ని కట్ చేసి దాంట్లో జ్యోతి వెలిగించి ఉప్పు పోసి, ఉప్పు జ్యోతి అంటారు, ఆ ఉప్పు జ్యోతి అనేది వెలిగించినట్టుగైతే ఆ కాల భైరవుడికి మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది శాంతమైపోతుంది. మీరు ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని పెట్టుకున్నా, ఎక్కడ పోదాం అనుకున్నా చాలా 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 వరకు అభివృద్ధి అయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి మీరు తొందరపాటు లేకోకుండా నిదానమే ప్రధానము. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో చికాకులు, కొన్ని ఎదురొచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ పోయినా కూడా అన్న మనవాడైనా వదిన మందు కాదు, తమ్ముడు మనవాడైనా మరదలు మందు కాదు. ఏ పనికి పోయినా ఎక్కడ పోయినా కూడా మనం ఆలోచించి ముందు అడుగు వేయండి. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు, కొన్ని ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి మీకు ఈ సినీ ఫీల్డ్లో కానీ, ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, ఈ సినిమా రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ పెద్ద పెద్ద కార్యక్రమాలలో కొన్ని పనులు కొన్ని చేయాలని అనుకుంటున్నారు. కాబట్టి ఆ కార్యక్రమాలు మీరు 100% మీరు చేయాలి, మీరు అభివృద్ధిగా పొందాలి అని మీరు అనుకునేట్టుగైతే మీరు చేయాల్సింది మెయిన్గా ఈ కాలభైరవ సూత్రాన్ని చదవాలి. దాంతో పాటు మీరు ఏ కార్యక్రమం చేసినా కొంత జాగ్రత్త కొన్ని పండేట్టుకైతే మీ జీవితానికి మీరు చేయాల్సిన పనికి జయప్రదం అవుతుంది. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మమ్మల్ని సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, యోగాన్ని బట్టి, నక్షత్రాన్ని బట్టి, మీ జాతకాన్ని బట్టి ఏమేమి ఉంది, ఏమేమి జరుగుతుంది, ఏమేమి జరగబోతుంది అనేది మేము చూసి అన్ని విషయాలకి పరిశోధన చేసి మేము చెప్పగలుగుతాము. తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఈ నవంబర్ మాసమున కొన్ని కార్యక్రమాలు, కొన్ని పనులు, కొన్ని సక్సెస్ కావాల్సిన టయాలు కూడా కొన్ని అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. మరి ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా కూడా ఇలా కుటుంబంలో మనశ్శాంతి లేకోకుండా, కొన్ని రంగాలలో కొన్ని అభివృద్ధిగా రాకోకుండా, కొన్ని రంగాలలో చేతికాడికి వచ్చిన చేజారిపోవటం, మరి ఇలా జాతక యోగంలో లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి. మరి వీళ్ళకి ప్రయాణాలు, మార్పులు కొన్ని అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. విద్యా రంగంలో కూడా కొన్ని మార్పులు, మరి వీళ్ళకి గవర్నమెంట్ పరంగా కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు, పెద్ద పెద్ద ప్రమోషన్లు కొన్ని చేయాల్సిన కూడా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి. మరి ఏ కార్యక్రమం చేసినా కూడా ఈ నెల 19వ తారీఖు నుంచి వీళ్ళకి రావు దశ అనేది ప్రారంభం అవుతుంది. ఈ రావు దశ ప్రారంభం అయిన కానించి మరి వీళ్ళకి డబ్బులు కానీ, బంగారం కానీ, ఆస్తులు కానీ, భూములు కానీ మార్పులు రాబోతున్నాయి, చేంజెస్. మరి దాంట్లో కూడా చాలా మంది కొంతమంది లేనిపోయిన దాంట్లో కొంత విరికించేసి వీళ్ళని కటకటాల పాలు పంపియాలని, లేనిపోయిన సికాకులు పెట్టాలని, మనశ్శాంతి లేకోకుండా ఉంచాలని, వీళ్ళ మీద ఏదో ఒక నింద వేసి వీళ్ళ కుటుంబంలో మనశ్శాంతి లేకోకుండా చేయాలని కూడా చాలా చాలా వరకు నరదిష్టి, నరకన్ను, నరఘోష, నరప్రయోగం అనేది ఎక్కువగా కనబడుతుంటుంది. కాబట్టి ఈ నరకన్ను, నరదిష్టి, నరప్రయోగం వల్ల డబ్బులు కానీ, మనశ్శాంతి కానీ, ఒకళ్ళ మాట ఒకరికి అనుకూలం లేకోకుండా ఉండటం కానీ ఇలాంటి కొన్ని సంఘటనలు కొన్ని ఎదురవుతుంటాయి. కాబట్టి వీళ్ళు చేయాల్సిన విషయం ఏంటంటే విద్యాపరంగా చాలా వరకు బ్రేక్ అయిపోతుంటారు. చదువు పరంగా చదవాల్సింది ఒక రకంగా అయితే ఇంకో రకంగా పోతుంటారు. ఇలా మైండ్లో ఒకటి ఉంటే ఇంకో ఫీల్డ్కి వెళ్ళిపోతుంటారు. వీళ్ళు అనుకున్న ఫీల్డ్ కాకోకుండా మధ్య ఫీల్డ్లో పోయి బ్రేక్ అయిపోతుంటారు. దానివల్ల కొంత ఇబ్బందికరం కావటం, నమ్మిన వాళ్ళు మోసం చేయటం, స్నేహితులలో ఇబ్బందులు కావటం, ప్రేమించిన స్త్రీ నుంచి కొన్ని ఇబ్బందులు రావటం, ప్రేమించిన ఒక స్త్రీకి పురుషుడి నుంచి ఇబ్బందులు కడగటం, మరి ఆ స్త్రీకి ఎన్నో రోజుల నుంచి తల్లిదండ్రుల మాట కూడా వినకోకుండా ఆ ప్రేమించిన వాడి గురించే ఎక్కువగా కొన్ని ఆశలు పెట్టుకొని ఎదురు చూసి కళ్యాణం చేసుకునే టైం కల్లా ఆ టైంలో ఏదో ఒక విషయంగా ఒక మాట మాట్లాడి మరి కళ్యాణం ఎప్పుడు చేసుకుంటామని ఒక మాట అడగంగానే ఓ మా అమ్మ మా నాన్న ఉద్యోగం వచ్చిన తర్వాత చేసుకోమంటున్నారు కాబట్టి నేను సెటిల్మెంట్ కావాలి, నేను అది కావాలి ఇది కావాలని లేనిపోయిన మాటలు చెప్పి మోసం చేసి ఇబ్బంది చేసి ఆమెను ఎంతో ఇబ్బందికరంగా చేసి మోసం చేసి పోయిన వాళ్ళు మనం ఎంతో మంది చూస్తున్నాము. కాబట్టి ఎంతో మంది మోసం చేసే జాతక యోగం కనబడుతుంది. కాబట్టి మీరు ఏదైనా సరే ఒక ప్రేమించేటప్పుడు కానీ, ప్రేమ ఇచ్చేటప్పుడు, ప్రేమ తీసుకునేటప్పుడు
మీరు బాగా ఆలోచించి ఐడియా చేసి చూసి అడిగేయాలి. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో చిక్కులు, ఎన్నో విధానాలు కనబడుతున్నాయి. కాబట్టి ప్రేమ విషయంలో అతి జాగ్రత్తగా ఉండండి. మరి డబ్బు సమస్య, మీ చేతుకుంటా డబ్బులు ఇస్తే తిరిగి రావు. ఇచ్చేటప్పుడు సంతోషంగా నవ్వుకుంటూ ఇస్తారు, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు సమస్యలు ఎక్కువైపోతుంటాయి. ఆ సమస్యల వల్ల లేనిపోయిన సమస్యలు చిన్న చిన్న సమస్య పెద్ద సమస్య అవుతుంది. మరి వీళ్ళు చేయాల్సిన పూజా బలం ఏమిటి? ఏ దేవుణ్ణి పూజిస్తే బాగుంటుంది, ఏ దేవుణ్ణి కరుణిస్తే, ఏ దేవుడు కరుణిస్తాడు, ఏ దేవుని పూజిస్తే మాకు సమస్యలు తీరిపోతాయి, మరి ఎక్కడ పోతే మాకు మంచి జరుగుతుందా అని చాలా మంది చాలా విధానాలుగా ఎదురు చూస్తుంటారు. కాబట్టి మహావిష్ణువుని పూజించాలి. మహావిష్ణువుని పూజించినట్టుగైతే వీళ్ళకి అష్ట ఔషధ్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి, ఆరోగ్యము, కుటుంబము, మనశ్శాంతి, స్త్రీ విశేషాల్లో కూడా అన్ని విషయాలలో వీళ్ళకి 100% వీళ్ళకి కరెక్ట్గా సక్సెస్ అయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి. మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు చేసిన పూజలు, వీళ్ళు చేసిన కష్టము అది చేతికాడికి వచ్చి అర్థం కావటం, ఎవరు నమ్ముతామో వాళ్ళ నుంచి మోసం జరగటం, దాని నుంచి కొన్ని సికాకులు, ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం, ఇలాంటి సమస్యలతో కొంచెం ఇబ్బంది అయ్యే వాళ్ళందరికీ ఒక మంచి అవకాశము, ఒక మంచి టైము అది ఆ భగవంతుడు దయ వల్ల మీకు రాబోతుంది. కాబట్టి మరి ఎన్నో పూజలు చేశారు, ఎక్కడెక్కడో గుళ్ళకి వెళ్ళారు, ఎన్నో పూజలు చేశారు, ఎన్నో దర్శనాలు చేశారు. కానీ ఏ దర్శనాలు చేసినా, ఏ దేవుణ్ణి పూజించినా, ఎక్కడికి పోయినా, ఎవరిని ప్రేమించినా, ఏ బంధువుని అభిమానించినా, ఏ స్నేహితుడు మిత్రుడిని అభిమానించినా కూడా లేనిపోయిన సమస్య మీకు ఎదురవుతుంటుంది. మరి ఎందువల్ల? దానికి కారణం ఏమిటి? మరి మీ మీద కొన్ని ప్రయోగాలు కొన్ని కనబడుతున్నాయి. శాతావతి, బాలావతి, శాతబడి, సెల్లంగి ఇలాంటి కొన్ని చెడు ప్రయత్నాలు, చెడు పూజల వలన మీ కుటుంబంలో సతమతం అయిపోతుంటారు. మీకు ఏ పని కరెక్ట్గా సెట్ కాదు, ఇంట్లో మనశ్శాంతి ఉండదు, భార్యాభర్తల మధ్యలో కొన్ని గొడవలు, అన్నదమ్ముల మధ్యలో కొన్ని లేనిపోయిన శకాకులు, ఇలాంటి సంఘటనలు, లేనిపోయిన సమస్యలతో సతమతం అయ్యే వాళ్ళందరికీ మీరు చేయాల్సిన ఈ మహావిష్ణుని పూజాబలం చేసినట్టుగైతే మీరు మీ చేతుకుంటా దానం చేయాల్సిన పండ్లు, వస్త్రములు దానం చేయాలి. అన్నదానం చేయండి. మీకు చాలా వరకు ఆరోగ్యం కానీ, కుటుంబంలో అమ్మా నాన్న ఆరోగ్యాన్ని కానీ కాపాడుకోండి. వాళ్ళని మీరు ఒక స్థాయిగా చూడండి. వాళ్ళకి ఒక గూడు లాంటిది ఒకటి ఏర్పాటు చేయండి. స్థానం అనగా ఇల్లు, వాళ్ళకి ఒక స్థాన చరణాన్ని నిలబెట్టండి. కాబట్టి వాళ్ళ మాట మీరు తీసుకొని ఏ పనైనా మీరు చేయండి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది బాధపడుతూ ఎన్నో పనులు చేయలేక పరిస్థితిలో ఉన్నారా? ఎంతో బాధపడుతూ ఉన్నారా? కాబట్టి మీరు బాధపడే వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం వచ్చింది. కాబట్టి మీరు ఇప్పుడు ఏ సమస్య ఉన్నా, ఎలాంటి బాధలో ఉన్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్గా మాకు ఒకసారి సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ జాతకాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి మీకు ఏ సమస్య ఎదురవుతుందా అనేది మేము చూసి దానికి దగ్గర మేము చూసి చెప్పగలుగుతాం. కాబట్టి సమస్యలు అంటే మనుషులకి సమస్య లేని మనుషులు లేరు, బాధలు లేని మనుషులు లేరు. కాబట్టి ప్రతి ఒక్క మనిషికి కావాల్సింది డబ్బు. మరి డబ్బే అన్నిటికీ ప్రధానము. మరి ఆ డబ్బు విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఆ జాగ్రత్తలు తీసుకోకుండా ఇప్పుడు వచ్చిన 10 రూపాయలు మనం ఖర్చు పెట్టామనుకోండి, రేపు మనకి కష్టం వచ్చినప్పుడు ఆ 10 రూపాయలే మనకి 7 రూపాయలు అవుతాయి. కాబట్టి ఆ డబ్బులు రూపాయి మనం ముడేసుకొని మనం దాన్ని జాగ్రత్తగా చేసుకునేట్టుగైతే మీ కుటుంబానికి మంచిగా, నీకు మంచిగా జరుగుతుంది. కాబట్టి ఏ సమస్య ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.